అందంగా ఉంది కదా ముద్దుగుమ్మ. చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఆమె అందంతో మతిపోగొడుతుంది. కానీ ఆమె చేసిన పని తలుచుకుంటే మాత్రం ఎట్లా తయారైనరా వీరందరూ, ఎక్కడి నుంచి వచ్చారా వీళ్ళందరూ అని అనిపిస్తుంది. పేరు రన్యారావు. ఈమె కన్నడ సినిమా నటి. దాదాపు ఈమె 5-6 సినిమాల వరకు చేసింది. కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లాకు ఈమె సొంత ప్రాపరు. అదేవిధంగా సాగర్ కాలేజీలో ఇంజనీరింగ్ కూడా చదువుకుంది. ఆమె 2014లో కిచ్చ సుదీప్తో కలిసి కన్నడ చిత్రం మాణిక్యతో ఆమె సినిమాలో నటించింది. అదేవిధంగా విక్రమ్ ప్రభుతో కలిసి కూడా వాగా సినిమాలో, తమిళకు సంబంధించిన వాగా సినిమాలో నటించింది. అదేవిధంగా 2017లో కన్నడం సినిమా పటాకీలో కూడా గణేష్ సరసన జర్నలిస్ట్ పాత్ర ద్వారా మంచి పాత్రను పోషించింది. అదేవిధంగా కాకపోతే ఈమె ఒక రకంగా సినిమా హీరోయిన్ అని అనుకోవచ్చు. దాదాపుగా అంటే చేస్తున్న పని కూడా అది అనుకోవచ్చు, ఏమో అవసరం లేదు, ఆమె సినిమా హీరోయినే. కానీ చేస్తున్న పనే పెద్ద దొంగ బట్టబాజీ పని. పేరుకు సినిమా హీరోయిన్, కానీ చేసేదంతా దుబాయ్ నుంచి బంగారాన్ని దిగుమతి చేయడానికి ఆమె జీవితాన్ని పణంగా పెడుతోంది. ఇక్కడ ఈమె డీజీపీ, ఈమెకు సంబంధించిన వరుసకు నాన్న అవుతారంటే దాదాపుగా ఏదో అడాప్ట్ కూతురు అని చెప్తున్నారు. కాకపోతే ఈయన తండ్రి డీజీపీ రామచంద్రరావు అని కర్ణాటకలో ఉన్నారు. ఆయన తన బందోబస్తు, తన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఈమెకు ఎప్పుడు దుబాయ్ కానీ అమెరికా కానీ వెళ్ళడానికి పోలీస్ బందోబస్తుతో, ఎందుకంటే ఈమె సెలబ్రిటీ అనే హోదాలో సెలబ్రిటీ అని చెబుతూ ఈమె పోలీస్ బందోబస్తుని ఇచ్చి మరి ఎయిర్పోర్ట్ వరకు సాగనంపి ఈమెను దుబాయ్ విమానం ఎక్కించేవారు. దీంతో పోలీసులకు కూడా కొన్ని రోజులు అసలు ఈమె మీద అనుమానం రాలేదు. కానీ ఈమె డ్రెస్సు వాలకాన్ని చూస్తే కొంతమందికి ఇంటెలిజెన్స్ వర్గాలకు అనుమానం రావడంతో మళ్ళీ అదేవిధంగా ఈ డబ్బులు కూడా భారీ మొత్తంలో ఆమె యొక్క అకౌంట్లలో జమ అవుతుండడంతో చాలా వారికి అనుమానం వచ్చింది. ఇంకేముంది, దీని యొక్క కస్టమ్స్ అధికారులు ఈ యొక్క వ్యవహార శైలిని కొంచెం నిఘా పెట్టారు. నిఘా పెట్టడంతో నిన్న 3వ తేదీ రోజు ఆమెను చెక్ చేయగా జాకెట్లు, ఆమె ప్రత్యేకంగా తయారు చేసుకున్న డ్రెస్ అంతా ఆమె ఒకటి విభిన్నంగా, అంటే మామూలు చీర కాకుండా ఆమె ఒక ప్రత్యేకమైన డ్రెస్సును తయారు చేసుకొని జాకెట్లో దాదాపుగా ఈ భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఆ డ్రెస్సులో దాదాపు 14.5 కిలోల బంగారాన్ని దాచి కస్టమ్స్ అధికారులకు దొరికింది. వెంటనే కస్టమ్స్ అధికారులు కూడా ఆమె ఇంటిని సోదా చేయడంతో దాదాపు ఇంటిలో కూడా 2.5 కోట్ల విలువైన బంగారం లభించింది. అదేవిధంగా దాదాపు 27 కోట్ల రూపాయల మొత్తము 2.67 కోట్ల విలువైన డబ్బులు దొరికాయి. ఇంట్లో క్యాష్ నగదుగా దొరికింది. అదేవిధంగా బంగారం కూడా 17.29 కోట్ల బంగారం కూడా ఆమె ఇంట్లో దొరకడం జరిగింది. దీంతో పోలీసులు ఆమెను కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. అయితే ఇది వరకు ఒకటి బాగానే ఉంది. ఈమె కూడా దొరకడానికి కారణం కూడా గత సంవత్సరం దాదాపు దుబాయ్కి 30 సార్లు వెళ్ళిందట. 30 సార్లు వెళ్ళింది. ఈ 15 రోజులలో కేవలం ఈ 15 రోజుల కాలంలో 4 సార్లు దుబాయ్ ఫ్లైట్ ఎక్కింది. 4 సార్లు దుబాయ్ ఫ్లైట్ ఎక్కడంతో పోలీసులకు ఇంటెలిజెన్స్ వర్గాలకు అనుమానం వచ్చి ఈమెను అరెస్ట్ చెక్ చేయగా ఇలా ఈ రకంగా ఈ బంగారంకి సంబంధించిన స్కామ్ బయటపడింది. సరే, ఇప్పుడు ఇది బంగారం స్కామ్ బయటపడింది. ఆమె ఏదైతే కస్టమ్స్ అధికారుల నుంచి తీసుకొచ్చి మన భారతదేశానికి రావాల్సిన ట్యాక్స్ను ఎగ్గొడుతూ బంగారాన్ని తీసుకువస్తుంది. బంగారాన్ని ఇక్కడ సేల్ చేస్తూ దానికి ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో ఎగ్గొడుతూ ఉంది. ఆ యొక్క నేరానికి పాల్పడుతూ ఉంది. సరే, ఇది కొంతవరకు ఈ బంగారం అయితే చెడు వస్తువు ఏమి కాదు, మొత్తానికైతే దానికి సంబంధించినంత వరకు. కాకపోతే దొంగతనంగా తీసుకొచ్చింది అనేది భారతదేశానికి రావాల్సిన ట్యాక్స్ దొంగతనంగా తేవడం వల్ల రాదు. కానీ మనం ఒకటి చూద్దాం, ఈ సెలబ్రిటీల పేరుతో, ఈ సినిమా రంగం పేరుతో దాదాపుగా మన హైదరాబాద్ నగరంలోనే ఈ 15-20 సంవత్సరాలుగా కూడా ఎప్పుడు మత్తు పదార్థాలు
డ్రగ్స్ వాడకం ఏ కేసులో ఎక్కడ అరెస్ట్ అయినా కూడా అక్కడ ఏదో ఒక సినిమాకు సంబంధించిన హీరోయిన్ పేరో హీరో పేరో లేకపోతే నటుడి పేరో ఆఖరి జూనియర్ ఆర్టిస్ట్ పేరో మనకు అరెస్టులలో కనబడుతుంది. ఎక్కడ సోదాలు జరిగినా పెద్ద పెద్ద ఫామ్ హౌస్లో కావచ్చు, పార్టీలో కావచ్చు, రేవ్ పార్టీలు అంటే ఇల్లీగల్గా పెట్టుకునే రేవ్ పార్టీల్లో కావచ్చు, లేదా కొంత 3 స్టార్ 5 స్టార్ హోటల్స్లో కావచ్చు. ఈ కస్టమ్స్ అధికారులు ఈ డ్రగ్స్ నియంత్రణ అధికారులు సోదాలు జరిపినప్పుడు ఖచ్చితంగా మనకు సినిమా నటుల పేర్లు ఎవరో ఒకరు దొరుకుతూనే ఉంటారు. తెల్లారి మాకు సంబంధం లేదని మళ్ళీ తప్పించుకుంటూ ఉంటారు. వాస్తవంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ ఒక సీరియస్గా మాట్లాడారు. నేను డ్రగ్స్ను ఈ మన తెలంగాణ రాష్ట్రంలోకి హైదరాబాద్ పట్టణంలోకి లేకుండా చేస్తాను. సినిమా నటులు ప్రత్యేకంగా ఎక్కువగా డ్రగ్స్ను వినియోగించడంలో లేదా వాడడంలో బాగా శ్రద్ధ చూపుతున్నారు, వీరిని అరికట్టడం లేకపోతే నేను వాళ్ళని తొక్కి పడేస్తానంటూ భీషణ ప్రతిజ్ఞ చేశారు. కానీ ఏమైందో తెలియదు. అసలు ఆ కేసులు లేవు, ఆ ఖాతాలు లేవు, ఆ కార్ఖానా లేవు, అసలు ఆ కేసులు ఏమైనా తెలియవు, వాళ్ళు ఏమవుతుందో తెలియదు. మన డ్రగ్స్ మాత్రం యథావిధిగా ఎప్పటికప్పుడు మళ్ళీ మనకు నడుస్తూనే ఉంది, దొరుకుతూనే ఉన్నాయి. వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే డ్రగ్స్ కేసుల్లో మనకు దాదాపు గత దశాబ్ద కాలంగా 10 సంవత్సరాల కాలంలోనే మనకు చిత్ర పరిశ్రమతో సంబంధం ఉన్న దాదాపు అనేక మంది వ్యక్తులను మనకు ఈ డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ కావడం జరిగింది. ఎవరంటే వాళ్ళు మనం ఒక 2-3 కేసులు చదువుకుందాము, ఈ పేర్లు గుర్తు చేసుకుందాం. మనం అంటే చాలా వరకు ఉన్నప్పటికీ కూడా కొన్ని పేర్లను గుర్తు చేసుకుందాం. అభిషేక్ కుమార్ అనే వ్యక్తి 2012 డిసెంబర్లో మనకు హైదరాబాద్లో 10 గ్రాముల కోకైన్తో ఆయన అరెస్టు దొరకడం జరిగింది. అదేవిధంగా శుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి కూడా 2023లో ఈయన కబాలి తెలుగు వెర్షన్ నిర్మించడంలో ప్రసిద్ధి చెందిన చిత్ర నిర్మాత. ఈయన కూడా దాదాపు 82.75 గ్రాముల నిషేధిత డ్రగ్స్ను ఆయన దగ్గర ఉంచుకొని దాన్ని నైజీరియా నుంచి కొన్నట్లుగా మనకు ఆయన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా 2023లో కూడా చాలామంది నార్కోటిక్స్ నిరోధక సంబంధించిన డ్రగ్స్లో అరెస్ట్ కాయారు. ఇందులో అనుగు సుశాంత్ రెడ్డి మరియు మాజీ ఎంపీ అయినటువంటి విఠ్ఠలరావు యొక్క కుమారుడు దేవరకొండ సురేష్ రావు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా నవదీప్ నిర్మాత అయిన రవి ఉప్పలపాటి కూడా ఇందులో డ్రగ్స్ కేసులో మనకు అరెస్ట్ అయిన వారిలో వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఒకసారి చూడండి, బంగారం దిగుమతి కంటే ఎక్కువ దరిద్రమైన ప్రజలకు హాని కలిగించే డ్రగ్స్ను ఎందుకు నియంత్రించలేకపోతున్నారు ఇక్కడ వాళ్ళు? ఎందుకు పోలీసులు ఇంతగానో అసలు డ్రగ్స్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? అదేవిధంగా ఇంత విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్, గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలు వినియోగం ఎడాపెడిగా జరుగుతూ ఉన్నా కూడా అసలు వ్యక్తులను ఎవరు పట్టుకోవడం లేదు. ఇందులో దాదాపు దొరికేదంతా పెడ్రల్సే. ఎవరైతే ఆ చిన్న ఏదో 10 గ్రాములు 5 గ్రాములో వాడు ఎవరికో ఒకరికి ఇచ్చిండని చెప్పేసి వీడు తీసుకొచ్చిండు, వీడు అమ్మిండు అనేది ఈ చిన్న పెడ్లర్ని మాత్రమే అరెస్ట్ చేసి దాని అనిపిస్తున్నారు తప్ప అసలు పెద్ద మొత్తంలో ఎక్కడి నుంచి అది డ్రగ్స్ అనేటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాని లింకులు ఎక్కడి వరకు ఉన్నాయి, ఎందుకు పట్టించుకుంటలేరు ఈ పోలీసులు? డ్రగ్స్ మరి అదేమన్నా చిన్నపాటి సమస్యనా? దాదాపు యువతను నిర్వీర్యం చేస్తోంది. ఆ డ్రగ్స్ వాడుతున్న మత్తులో యువత ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఇంత తీవ్ర నేరాలకు పాల్పడుతున్నారు. ఆ డ్రగ్స్ వల్ల వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, దానివల్ల వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి, వాళ్ళ చదువు దెబ్బతింటుంది, వ్యాపారం దెబ్బతింటుంది. మొన్న కూడా మనం చూసాం, డ్రగ్స్కు బానిసైన వ్యక్తి సంగారెడ్డిలో కన్న తల్లిని చంపేశాడు. కేవలం ఆస్తి కోసం డ్రగ్స్ బానిసైన వ్యక్తి తన ఆస్తి కోసం కన్న తల్లిని కేవలం ఆస్తి కోసం ఆ డ్రగ్స్ మత్తులో చంపేశాడు. అంటే ఆ డ్రగ్స్ యొక్క ప్రభావం మన తెలంగాణ మీద, ముఖ్యంగా మన హైదరాబాద్ నగరం మీద ఎంతుందో మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు అసలు ఆ విషయంగా పోలీసులు ఆలోచించలేడు, నిఘా వ్యవస్థ ఆలోచించడం లేదు, ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. మరి వీరికి ఏమైనా ముడుపులు అందుతున్నాయా పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు? ఎందుకంటే ఇది వేలాది కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉంది డ్రగ్స్ మీద. ఇంత వేలాది కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతున్నప్పుడు వాళ్ళకు కూడా మరి ముడుపులంది సైలెంట్గా ఉంటున్నారా? ఏంటిది? ఇది చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి, ఇటు అధికారులకు, పోలీసు వారికి ఖచ్చితంగా ఉంది. లేకపోతే ఇంకెన్నో మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంది. దాన్ని ఎంత మేరకు వీలైనంత మేరకు
నిరోధిస్తేనే రేపటి భావి తరాలు బాగుంటాయి అని చెప్పేసి మేము జనంగొంతు భావిస్తూ ఉంది. అదేవిధంగా తప్పు ఎవరు చేసినా తప్పే, అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్. ఎందుకంటే నిఘా వర్గాలు ఆమెను ఎందుకు ఎన్నిసార్లు పోతుంది అని చెప్పి కూడా ఆలోచించి ఆమె మీద అనుమానం వచ్చి నిఘా పెట్టడము, ఆమెను రెడ్ హ్యాండెడ్ దొరకపట్టడం ఇక్కడ కస్టమ్స్ అధికారులను మెచ్చుకోవాల్సిన అంశం. ఇంకా ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. కేరళలో దాదాపు ఈ బంగారం దిగుమతిలో కేరళ ఫస్ట్ స్థానంలో ఉందని నిఘా వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఎందుకు మరి కేరళలో ఎందుకు కేసులు నమోదవ్వట్లేదు, అక్కడ ఏం జరుగుతూ ఉంది చూడాల్సిన అవసరం ఇటు నిఘా వర్గాలపై ప్రభుత్వంపై ఉంది. జై హింద్, భారత్ మాతాకి జై.